शिव महेश्वरा शिव महेश्वरा शिव महेश्वरा साई राम 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 शिव महेश्वरा शिव शंकरा शिव महादेवा 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 साई राम शिव महेश्वरा शिव महेश्वरा शिव महेश्वरा साई राम शिव महेश्वरा शिव महेश्वरा शिव महेश्वरा साई राम शिव महेश्वरा साई राम शंकर सदा भगवान అని అంటున్నాం మనం. భగవాన్ అంటే మహా అంటే సృష్టి, సా అంటే స్థితి, వాన్ లయం అంటే సృష్టి స్థితి లయములకు అన్ని కూడా కారణం. అందుకే మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చూడండి, స్వామి ఇలాంటి సృష్టి స్థితి లయాలు అన్నో చేశాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ తెలుసు స్వామికి. అన్ని విషయాలు ఆయనకు తెలుసు. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు అని మనం చెప్తున్నాం. అందువల్ల మనం ఏమి ప్రశ్నించకుండా స్వామి ఏం చెప్పాడో అది మనం చేస్తూ ఉంటే చాలు. దాన్ని ఆలోచన పెట్టకూడదు. ఇదెట్లనా అదెట్లనా ఇదెట్లో అదెట్లో అనుకోకుండా మన పరీక్ష వచనం తవా అనేది ఇప్పుడు స్టేట్మెంట్. సరే, మరి సృష్టి స్థితి లయాలు ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, మరి ఒక జంట మనకు 1960 ఆ ప్రాంతంలో పుట్టపర్తిలో స్వామి యొక్క పాద పూజ చేసుకోవాలని చెప్పేసి అన్ని రెడీ చేసుకున్నాను.
రెడీ చేసుకుని ఆమె దంపతులు కూర్చున్నారు. అందులో స్వామి వచ్చాడు. ఆమె అందులో నల్ల పూసలు తెచ్చుకోవాలని మర్చిపోయింది. మరి సరే ఎట్లా నల్ల పూసలు లేవని లోపల బాధలో ఉంది. కానీ స్వామి వచ్చేసరికి అప్పుడప్పుడు పోవడానికి వీలు కాబట్టి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాడు. పూజ చేసుకుంటే అక్కడ పుష్పాలలో నుంచి ఒక నల్లటి గంట సింహం బయటకు వచ్చింది. స్వామి ఆ సింహం పట్టుకుని ఏమమ్మా మీరంతా సింహంతో నాకు పూజ చేస్తున్నారా పట్టు అని చెప్పి ఆయన చేతిలో పట్టారు. రెండు కూడా పూసలేదు, నల్ల పూసలేదు. ఇలాంటివి ఇంకా షా అని మనకు తెలిసినటువంటి వ్యక్తి ఇక్కడ బొంబాయిలో మన సంస్థలకంతా కూడా మంచి స్వామి యొక్క భక్తుడు షా అంటారు. హిందూలాల్ షా. హిందూలాల్ షా ఒక మార్పు బొంబాయిలో స్వామిని మా ఇంటికి రావాలని చెప్పేసి ఇన్వైట్ చేసింది. స్వామి సరే వస్తానన్నాడు. స్వామి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు. కూర్చుంటే స్వామి ఒకవైపు కూర్చున్నాడు, రెండో వైపు షా కూర్చున్నాడు. షా యొక్క కూతురు కూడా కూర్చుంది. మరి షా భార్య వచ్చేసి ఆమె వడలు చేసుకొని వచ్చేది. వడలు చేసుకొని వచ్చి స్వామికి అందరికి వచ్చింది. వచ్చిన తర్వాత స్వామి ఏం చేశాడంటే ఆ వడలు 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు చేస్తే ఒక ముక్కలో లేడీస్ ధరించేటువంటి అవి ఉన్నాయి. తీసి ఆ అమ్మాయి స్వామి చెవిదిద్దులు అంటే నీకే తీసుకో అని అంటున్నాడు. స్వామి యొక్క శక్తి. అలాగే ఇంకో మార్గం ఏమైందంటే సర్కారీ ఏరియాలో ఒక భక్తుని ఇంట్లో స్వామి విందు ఆరగిస్తున్నాడు. విందు ఆరగించిన తర్వాత అక్కడ తాంబూల సేవన ఉంటుంది కదా, అప్పుడు మామూలు స్వామి బాగా తాంబూలం వేసుకునేటువంటి వాడు. అందువల్ల మంచి పంచోడాకులు అన్నింటినీ కూడా అక్కడ పెట్టారు. మరి మిగతా వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత స్వామి ఆ తాంబూలం తీస్తూ ఆ ఈగలన్నీ తీసి ఆడ పేరుస్తున్నాడు. ఇంకా ఊరికి అక్కడ అంటున్నాడు. అంటే అవి చిలక రూపంలో వచ్చాయి. చూసి ఇదేం పేరు అడిగాడు వాళ్ళందరినీ. స్వామి చిలక అన్నాడు. అంటే ఇది ప్రాణం ఉందా అన్నాడు. లేదు స్వామి లేదా అని ఆయన చెప్తానికి అన్నాడు. అంటేనే అది తప్పటప్పట మహానుకుంటూ ఆ రామచిలక ఐదు అందరూ ఆకాశంలో ఆకాశంలో చూస్తూ నవ్వుతున్నారు. ఇలాంటి దివ్యమైనటువంటి శక్తులు ఎన్నో స్వామి ప్రదర్శించాడు. అడుగడుగున ఆయన చూపే ఒక మంత్రం, ఆయన మాటే మంత్రం, చూపే వేదం అన్ని ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. అందువల్ల మనం ఏమీ ఆలోచన చేయకుండా ఆయన మాటలలో నచ్చడం చేస్తే అదే ఇప్పుడు చేయవలసినటువంటి కార్యక్రమం. జై సాయి.